రియల్మీ GT7 GT6కి సక్సెసర్ అనమాట. ఇది మనకి గీక్ బెంచ్లో అయితే మొబైల్ స్పాట్ అయింది. ఇందులో మనకి లార్జెస్ట్ బ్యాటరీ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. 7200 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. మనకి GT6లో చూస్తే 5800 బ్యాటరీ, అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే అందులో ఉండేది. ఆ మొబైల్ 207 గ్రామ్స్ ఉంటే ఈ మొబైల్ ఇంత పెద్ద బ్యాటరీతో తీసుకొచ్చినప్పటికీ 203 గ్రామ్స్ ఉండబోతుందంట. అంటే ఇంకా 4 గ్రామ్స్ తక్కువలోనే ఉండబోతుంది. అలాగే థిక్నెస్ కూడా మనకి అది 8.4 mm థిక్నెస్ ఉంటే ఇది మనకి 8.25 థిక్నెస్ అయితే ఉండబోతుందంట. థిక్నెస్ పరంగా కూడా ఇంకా పల్చగా అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇంకా ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 9400 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. టాప్ వేరియంట్ 16 GBతో అయితే రాబోతుంది. చైనా ప్రైస్ బయటకు వచ్చింది. 35,500 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా. మన ఇండియాలోకి వచ్చేసరికి దాదాపు 45,000 రూపాయలు ఏమో ఈ మొబైల్ ప్రైస్ పెట్టవచ్చు. ఒకవేళ అంత ప్రైస్కి ఇక్కడ వీళ్ళకి మార్కెట్ లేకపోతే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ కూడా చేయకపోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి OnePlus నుంచి OnePlus Nord CE5 CE4కి సక్సెసర్. ఈ మొబైల్కి సంబంధించిన కోడ్ నేమ్ బయటకు వచ్చింది. హోండా అని ఈ మొబైల్ కోడ్ నేమ్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్లో మనకి 7100 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. లాస్ట్ టైం మనకి CE4లో 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే స్నాప్డ్రాగన్ 7th Generation 4 ప్రాసెసర్ కానీ MediaTek Dimensity 8400 ప్రాసెసర్ కానీ ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ మనకి మేబీ నెక్స్ట్ మంత్ లాంచ్ చేయొచ్చు. యాక్చువల్గా లాస్ట్ టైం మనం CE4 చూస్తే ఏప్రిల్ నెలలోనే లాంచ్ చేశారు. బట్ ఇప్పటికీ మనం చూస్తే CE5 ఇంకా వీళ్ళు అనౌన్స్ కూడా చేయలేదు ఎప్పుడు తీసుకొస్తారని. 25 నుంచి 30,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో K13 మొబైల్ ఫోన్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయింది. 21వ తారీఖున ఈ మొబైల్ అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ సంబంధించిన మైక్రో సైట్ ఓపెన్ కూడా అయిపోయింది. ఈ మొబైల్ ప్రైస్ మనకి అండర్ 20K ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ 6th Generation 4 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతుందంట. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉండబోతుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అయినా ప్రైస్ ఎక్కువే, మనకి 20,000 రూపాయల లోపు. అంటే నేను కూడా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 16,000-17,000 రూపాయలు తీసుకొస్తారు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. ఈ మధ్య చూస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మొబైల్స్ కూడా 7,000 పైనే బ్యాటరీ కెపాసిటీలు అయితే ఉండబోతున్నాయి. తెలిసిందే కార్బన్ సిలికాన్ లిథియం బ్యాటరీస్ అవి వచ్చినప్పటి నుంచి మనకి బ్యాటరీ కెపాసిటీ అనేది చాలా బ్రాండ్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. దానివల్ల మనకి అంటే మొబైల్ వెయిట్ కూడా తగ్గుతుంది, ప్లేస్మెంట్ కూడా చాలా తక్కువే ఉంటుంది అది. ఇక నెక్స్ట్ చూస్తే మన ఇండియన్ బ్రాండ్ మీబీ ఇండియాకి సంబంధించిన ఒక ఏఐని అయితే అనౌన్స్ చేశారు. సో ఈ ఏఐని వీళ్ళు ఇండియాలోనే డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది మొట్టమొదటి ఏఐ అవుతుంది. హ్యూమన్ లైక్ ఎమోషనల్ కలిగిన ఏఐ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మనుషులతో కలిసిపోయి మాట్లాడుతుంది. అలాగే మనం ఏదైనా బాధ చెప్పుకుంటే దానికి తగ్గట్టుగా స్పందించి, మనం ఏదైనా కాంటెక్స్ట్ చెప్తాం కదా, సో దానికి తగ్గట్టుగా స్పందించి దానికి తగ్గట్టుగా ఇది మనతో మాట్లాడుతుంది. అంటే మీరు ఏదైనా టాపిక్ కామెడీగా మాట్లాడుతుంటే అది మనతో కామెడీగా విశ్లేషిస్తుంది. అదే బాధగా సాడ్గా ఏదైనా ఉంటే దాని తగ్గట్టుగా మనం ఓదార్స్తూ ఇది మాట్లాడుతుంది. మీవి ఏఐ బడ్స్ అని చెప్పి తీసుకొచ్చారనమాట. ఆ బడ్స్లో మీకు ఈ ఫీచర్స్ ఉంటాయని చెప్పి తెలుస్తుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ బడ్స్ని అమ్ముతున్నారు. ఇంకా ఫైనల్ చూస్తే మనకి యాపిల్ ఐఓఎస్ కాదు, ఐప్యాడ్ ఓఎస్. ఐఓఎస్ వేరు, ఐప్యాడ్ ఓఎస్. ఐఓఎస్ అనేసరికి మనకి ఐఫోన్స్లో ఉంటుంది, ఐప్యాడ్ ఓఎస్ మనకి ఐప్యాడ్స్లో ఉంటుంది. సో ఈ ఐప్యాడ్ ఓఎస్ 19 జూన్ 9 నుంచి జూన్ 13వ తారీఖు వరకు వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే జరగబోతుంది. సో అక్కడైతే ఆపరేటింగ్ సిస్టమ్ వీళ్ళు రివీల్ అయితే చేస్తారు. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనకి మ్యాక్ ఓఎస్ ఉందిగా, మ్యాక్ ఓఎస్కి చాలా దగ్గరగా ఉండబోతున్నట్టుగా సో తెలుస్తుందన్నమాట. సో అందులో మెయిన్లీ చూసుకుంటే మల్టీ టాస్కింగ్లో కానీ, అలాగే యాప్ విండోలో కానీ, మేనేజ్మెంట్లో కానీ సో మనకి చాలా వరకు మ్యాక్ ఓఎస్కి చాలా దగ్గరగా ఉండబోతుందంట. మనకి ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు ఏ బయోనిక్ చిప్ సెట్స్తో మనకి ఐప్యాడ్స్ అయితే వచ్చాయి. తర్వాత M1, M2 ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ కోసం వీళ్ళు యూజ్ చేసే ప్రాసెసర్లు, మ్యాక్ బుక్స్ కోసం ఆ ప్రాసెసర్తో ఐప్యాడ్స్ని అయితే యాపిల్ తీసుకురావడం మొదలెట్టింది. ఇప్పుడు డైరెక్ట్గా చాలా వరకు మ్యాక్ ఓఎస్కి దగ్గరగా ఉండేలాగా ఐప్యాడ్ ఓఎస్ని అయితే మార్చబోతుంది. ఆల్రెడీ విజన్ ఓఎస్ అని వీళ్ళ దగ్గర ఉంది. అందులో కొన్ని ఎఫెక్ట్స్ కానీ, కొన్ని ఇంటర్ఫేసెస్ డిజైన్స్ కానీ, ఆ టాగుల్ కానీ ఇలాంటివన్నీ అందులోంచి తీసుకొచ్చి ఆల్రెడీ ఇందులో మెర్జ్ చేశారు. సో ఇప్పుడు అందులోంచి తీసుకొచ్చి అంటే మ్యాక్ ఓఎస్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో మెర్జ్ చేయబోతున్నారు. మొత్తానికి ఏదో ఒకటి చేసి అయితే మాత్రం దీన్ని కూడా ఒక మ్యాక్ ఓఎస్ లాగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు అనమాట ఐప్యాడ్ కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఫోల్డింగ్ ల్యాప్టాప్స్, ఫోల్డింగ్ మొబైల్ ఫోన్స్, ఫోల్డింగ్ ట్యాబ్లెట్స్ అంటే ఐప్యాడ్స్ తీసుకురావాలనుకుంటున్నారు. నేను అనుకోవడం ఇక ఫోల్డింగ్ ఐప్యాడ్స్ తీసుకురాకుండా డైరెక్ట్గా ల్యాప్టాప్స్ లాగా తీసుకొచ్చేసి వీటిని కలిపేసి ఒక హైబ్రిడ్ మోడల్ని అయితే తీసుకురావాలని చెప్పి యాపిల్ భావిస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఫైనల్గా వీళ్ళు ఎలాంటి అవుట్పుట్ని మనకు అందిస్తారనేది.